నమస్తే కరుణాసాగర్ గారు. నమస్తే. ఈ మీనాక్షి నటరాజన్ ఇది ఏదైతే ఉందో, ఇది ఎక్కడ స్టార్ట్ అయిందండి? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో. హ్మ్. ఎందుకంటే అది నేను అంటలేను. హ్మ్. దెర్ ఈజ్ అలిగేషన్ డైరెక్ట్లీ. హ్మ్. అంటే రూమర్సా, అలిగేషన్సా, నిజమా అనేది కాంగ్రెస్ పార్టీ హ్యాస్ టు క్లారిఫై ఇట్. ఓకే. మీనాక్షి నటరాజన్ పైన ఒక పెండింగ్ ప్రొసీడింగ్ ఉంది, ఇక్కడ క్రిమినల్ కేసు ప్రొసీడింగ్ ఉందని. హ్మ్. ఆ విషయాన్ని ఎలక్షన్ కమిషన్కి నాలెడ్జ్లో తీసుకుపోయేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్ళ యొక్క పరస్పరలో విభేదాల ద్వారా బయటకు పెట్టారని చెప్పి కాంగ్రెస్ పార్టీలోనే రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్స్ పైన ఇన్వెస్టిగేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ హ్యాస్ సమన్డ్ పిసిసి ప్రెసిడెంట్, యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈవెన్ ద సీఎం, డిప్యూటీ సీఎం, ఇట్లా వీళ్ళందరినీ కూడా ఏఐసిసి ఆఫీస్కి పిలిచి అక్కడ వాళ్ళను క్వశ్చనింగ్ కూడా చేసిందని తెలిసి. కాంగ్రెస్ పార్టీ చెప్పాలి ఎక్కడ స్టార్ట్ అయింది అనేది. ఓన్లీ థింగ్ యాజ్ పర్ ద రికార్డ్స్, మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. ఆమె తన ఎలక్షన్ అఫిడవిట్ ఫామ్ 26లో ఆమె పై ఉన్నటువంటి క్రిమినల్ కేసు, ఏ క్రిమినల్ కేసు మీద తనకు పర్సనల్ నాలెడ్జ్ ఉందో ఆ క్రిమినల్ కేసును డిస్క్లోజ్ చేయనందుకు ఓకే. ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో రూమర్ ఉంది. అంటే నామినేషన్ అందుకే తిరస్కరించారా లేకపోతే? నామినేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించింది. ఎందుకంటే ఫామ్ 26లో ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో క్రిమినల్ కేసెస్ పెండింగ్ అగైన్స్ ది క్యాండిడేట్ అని ఉంటుంది. అంటే రేపులు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కదండి. వాళ్ళందరూ డిస్క్లోజ్ చేస్తారు. అంటే వాళ్ళ మీద కేసులు ఉంటాయి కదా, క్రిమినల్ కేసు అయినట్టే కదా? 100% ఉంటాయి. అవన్నీ డిస్క్లోజ్ చేస్తారు. డిస్క్లోజ్ చేసిన తర్వాత డిస్క్లోజ్ అయినటువంటి విషయాన్ని వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. చేసుకొని అవన్నీ ప్రాపర్ ఫార్మాట్లో ఫిలప్ చేస్తారా లేదా చూసి నామినేషన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏ పొలిటికల్ పార్టీకి చెందిన క్యాండిడేట్ అవుతాడో ఆ క్యాండిడేటు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. నేను ఇట్లా ఈ పొలిటికల్ పార్టీ నుంచి, ఈ కాన్స్టిట్యున్సీ నుంచి కాంటెస్ట్ చేస్తున్నా, ఈ పోస్ట్కి నా మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పి. ఆ పొలిటికల్ పార్టీ కూడా ఆ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, మా తరఫున ఈ క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తున్నా, నేను ఇన్ని కేసెస్ ఉన్నాయని. దట్ ఈస్ ఎలక్షన్ రూల్స్, కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లో అది ప్రిస్క్రైబ్డ్ అది. ఓకే. ఈ దేశ ప్రజలకు ఆర్టికల్ 19(1)A ప్రకారం రైట్ టు నో కూడా ఉంటుంది. రైట్ టు స్పీచ్ ప్రకారం రైట్ టు నో కూడా ఉంటుంది. రైట్ టు నో ఏంటిదంటే ఈ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకు వాళ్ళు ఎన్నుకోబోయేటువంటి క్యాండిడేట్, పబ్లిక్ ఆఫీస్కి ఎవరైతే ఎలక్షన్కి నిలబడుతున్నారో వాళ్ళు ఎన్నుకోబోయేటువంటి క్యాండిడేట్ యొక్క మొత్తం విషయాలు డాటా తెలవాలి ప్రజలకు. వారి ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసెస్, ఓకే, విద్య, ఎంత చదువుకున్నాడు, ఈ 4 విషయాలు తెలుసుకున్న తర్వాతనే వాడు ఆ బెస్ట్ ఆఫ్ ది చాయిస్ చేసుకొని ఆ మొత్తం అందట్లో ఎవరు బెస్ట్ అనేది చూజ్ చేసుకొని ఎలక్ట్ చేసుకునేటువంటి రైటు ఉంటుంది అని సుప్రీంకోర్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక కేసులో 2018లో డిక్లేర్ చేసింది. ఓకే. ఆ డిక్లేర్ చేసినటువంటి కొన్ని డైరెక్షన్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కాండక్ట్ రూల్స్లో మార్పులు చేసింది. ఆ మార్పులలో ఈ ఫామ్ 26లో ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు రాయాలి, ఎన్ని అప్పులు ఉంటే అన్ని అప్పులు రాయాలి, ఏ బ్యాంకు ఉన్నవో రాయాలి, నువ్వు గవర్నమెంట్ ఆఫీసెస్కి, డిపార్ట్మెంట్స్కి ఏమన్నా డ్యూస్ ఉన్నాయో రాయాలి, నీ దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయో రాయాలి, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు కూడా రాయాలి. ఓకే. మీనాక్షి నటరాజన్ విషయంలో ఏమైందంటే, అంటే సాంకేతిక లోపం వల్ల రిజెక్ట్ అయింది. అది సాంకేతిక లోపమా, వాంటెడ్గా వీళ్ళు డిస్క్లోజ్ చేయలేదా అనేది మీరు నిర్ణయించండి, ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫామ్ 26లో ఏ కాలంలోనైతే పెండింగ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ నింపాలో మీనాక్షి నటరాజన్ నింపారా, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో నాయకులు నింపారా, వాళ్ళ అడ్వకేట్స్ నింపారో, దే మిస్డ్ ఏ క్రూషియల్ థింగ్. వాళ్ళు థియరటికల్గా పోగా ప్రాక్టికల్గా పోలే. థియరటికల్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ థియరటికల్ థింగ్ చెప్తాను. థియరటికల్ థింగ్ ఏంటంటే సెక్షన్ 33A ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే, పెండింగ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ విచ్ ఆర్ పనిషబుల్ అబౌవ్ 2 years అండ్ వేర్ చార్జెస్ ఆర్ ఫ్రేమ్డ్ షుడ్ బి డిస్క్లోజ్డ్ అని ఉంది. ఓకే. ఏ నేరాలలో అయితే 2 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష ఉంటుందో ఆ నేరాలు మీ మీద ఉంటే, అభియోగాలు ఉంటే, లేదంటే అవి కూడా ఛార్జ్ ఫ్రేమ్ అయి ఉంటే డిస్క్లోజ్ చేయాలని 33A
రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ చెప్తుంది. కానీ 2018 పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం, ఆ డైరెక్షన్స్ ప్రకారము ఎలక్షన్ కాండక్ట్ రూల్స్లో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మార్పులు చేసింది. దాంట్లో ఏం చేసిందంటే రైట్ టు నో, ఇంతకుముందు చెప్పాం కదా 19 ప్రకారం, రైట్ టు నో ప్రకారం ప్రజలకు అందరికీ తెలియాలి క్రిమినల్ యాంటిసిడెంట్స్ అని చెప్పి ఒక కాలం పెట్టింది. ఆ కాలంలో ఏముంటుందంటే, నీ మీద కేసు ఉందా, ఉంటే ఏం రాయాలి కాలంలో, కేసు నంబర్, ఏ కోర్టులో ఉంది, ఏం సెక్షన్స్ ఉన్నాయి, ఓకే, కేసు అఫెన్స్ యొక్క డిస్క్రిప్షన్ రాయాలి, ఏం జరిగిందని. దాని తర్వాత ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయా లేదా అడుగుతుంది. ఫ్రేమ్ కాకపోతే నో అని రాయాలి, ఫ్రేమ్ అయితే ఎస్ అని రాయాలి. రాసి కింద ఛార్జెస్ ఫ్రేమ్ అయిన డేట్ రాయాలి. ఓకే, ఛార్జెస్ ఫ్రేమ్ కాకపోతే నో అని రాయాలి. అంతేగాని ఛార్జెస్ ఫ్రేమ్ కాలేదు కాబట్టి కేసు డీటెయిల్స్ ఇవ్వాలని లేదు, ఇవ్వని ఉండదు. మోస్ట్ ఆఫ్ ద నామినేషన్స్ పేపర్స్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది తెలుసా అండి, కరెక్ట్ ఫార్మాట్లో డింపక. ఓకే, డాష్ కూడా కొట్టడానికి లేదు, మీకు నాట్ అప్లికబుల్ రాయాలి. మీకు వర్తించిన దానికి డాష్ కొట్టద్దు, నాట్ అప్లికబుల్ రాయాలి. ఇవన్నీ డాటా ఇవ్వాలి. ఈ విషయంలో వచ్చేసరికి మీనాక్షి నటరాజన్ గారి కేసులో ఆమె ఫామ్ 26లో ఏం రాసింది తెలుసా, నో క్రిమినల్ కేసెస్ పెండింగ్ అని రాసింది. ఆ నామినేషన్ వేసిన డేట్కి దెర్ వాజ్ అ క్రిమినల్ ప్రొసీడింగ్ పెండింగ్ అగైనెస్ట్ సర్ ఇన్ ద హైదరాబాద్ హైకోర్టు, హైదరాబాద్ క్రిమినల్ కోర్టు. ఓకే, కేసు కేసు ఏంటి, ఒక కాంగ్రెస్ మహిళా నేత, కాంగ్రెస్ నారాయణపేట యొక్క కంబం శివకుమార్ రెడ్డి అనేటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు తనను లైంగిక వేధింపులు చేసిండు, థ్రెట్స్ చేసిండు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చింది. అది ఎఫ్ఐఆర్ అయ్యింది. 2 చోట్ల ఎక్కడ ఎఫ్ఐఆర్ అయింది, బెంగళూరులో ఒకటి, హైదరాబాద్లో ఒకటి ఎఫ్ఐఆర్ అయింది. ఓకే, ఈ ఎఫ్ఐఆర్ అయిన విషయాన్ని ఆమె ఏం చేసింది, కాంగ్రెస్ అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చింది. వీడి ఇట్లా చేసిండు, వీని మీద ఎఫ్ఐఆర్ అయ్యింది కాబట్టి వీని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని కంప్లైంట్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది, పిసిసి ప్రెసిడెంట్కి ఇచ్చింది, మహేష్ కుమార్ గౌడ్కి, మీనాక్షి నటరాజన్కి ఇచ్చింది. ఆ తర్వాత అక్కడ నారాయణపేట్ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ కూడా ఇచ్చింది, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కూడా ఇచ్చింది. ఓకే, వీళ్ళెవరు యాక్షన్ తీసుకోకపోయేసరికి అక్కడ నెక్స్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ ఆమెకి ఇవ్వకూడదు అని చెప్పేసి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వేరే క్యాండిడేట్కి, పర్ణికా రెడ్డి అనే టైంకి టికెట్ ఇచ్చినందుకు ఇదంతా ప్రాసెస్ జరిగేటప్పుడు మీనాక్షి నటరాజన్ గారి దగ్గరికి వెళ్ళి ఆమె మీద యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇచ్చినా, మీరు యాక్షన్ తీసుకున్నారా అంటే తీసుకున్నాను, ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసినా అని చెప్పిందట. ఓకే, కేసు వివరాలు ఇవి చెప్పినందుకు తర్వాత ఈమె వెరిఫై చేసుకుంటే సస్పెండ్ చేయలేదు కాబట్టి, నేను ఒక మహిళగా ఒక కంప్లైంట్ ఇస్తే ఆమె యాక్షన్ తీసుకోలేదు కాబట్టి దానివల్ల నా పరువు నష్టం అయిందని చెప్పి ఆమె కంప్లైంట్ వేసింది, ప్రైవేట్ కంప్లైంట్. దాంట్లో వీళ్ళందరినీ అక్యూజ్ చేస్తూ పరువు నష్ట దావా వేసారు. ఈ పరువు నష్టం దావాలు క్రిమినల్ డిఫమేషన్లో ప్రైమా ఫేసి కేసు ఉందని చెప్పి నమ్మి కోర్టు ఏం చేసింది, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది. మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చింది, శివకుమార్ రెడ్డికి ఇచ్చింది, పర్ణికా రెడ్డి, మీనాక్షి నటరాజన్, వాకాటి శ్రీహరి, సిట్టింగ్ మినిస్టర్, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు రిసీవ్ చేసుకుర్రు, అడ్వకేట్ని అపాయింట్ చేసుకుర్రు, కేసులలో కౌంటర్లు ఫైల్ చేసారు. అంటే పర్సనల్ నాలెడ్జ్ ఉన్నట్టుగా ఉన్నాక ఫామ్ 26లో కేసులు లేవని రాశారు. ఇది వైలేషనే కదా, కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్. ఈ విషయం ఎవరని చెప్తారా, కాంగ్రెస్ పార్టీ చెప్పదు, మినిమం మీనాక్షి నటరాజన్ కూడా చెప్పదు. ఇదంతా బీజేపీ కుట్రా, సీట్ చోరీ అంటారు. ఎందుకు సీట్ చోరీ అవుతుంది, నువ్వు నామినేషన్ కరెక్ట్ ఫిల్ చేసి ఉంటే నువ్వు ఎలక్షన్లో ఉంటుంటివి, గెలుస్తుంటే ఓట్లుగా అది ఎలక్షన్ కండక్ట్ అయిన తర్వాత తెలుస్తుండే. నీ నామినేషన్ రిజెక్ట్ అయింది కాబట్టి యునానిమస్ ఎలక్షన్ అయింది. అది మీరు అన్నట్టు ఆవిడ పెట్టలేదు అనుకుందాం, కొంతమంది రేపులు చేసిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా సర్వే అవుతున్నారు. అవును, నామినేషన్ రాయాలి పేరు అంటున్నారు, రేప్ చేసినా, మర్డర్ చేసినా సర్వే వాళ్ళు అవుతున్నారు. అది నేనేం చెప్తున్నా అండి, ఈమె తన నామినేషన్లో ఈ కేసు పెండింగ్ ఉందని చెప్పి డీటెయిల్స్ రాసి ఉంటే ఆమె నామినేషన్ రిజెక్ట్ కాకపోయేది. ఇది టెక్నికల్ రీజన్స్ వల్ల అయ్యింది. ఆమె నింపలేదు తన నామినేషన్లో, నింపి ఉంటే ఆమె నామినేషన్ రిజెక్ట్ కాకపోయేది, ఆమె కూడా క్యాండిడేట్గా ఉంటుండే, ఎలక్షన్ అయినప్పుడు విన్ అవుతుండేనా లూజ్ అవుతుండే తర్వాత విషయం అది. ఆమె నామినేషన్లో ఫామ్ 26లో ఆ కాలమే ఫిలప్ చేయలేదు. ఇది నేను చెప్తలేను, రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తున్నాడు. ఆమె నాన్ డిస్క్లోజర్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అని వచ్చింది. తర్వాత స్క్రూటినీ టైంలో ఆమె రెక్టిఫై కూడా చేసుకోలేదు. దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పింది పూర్తిగా ఇండిపెండెంట్ అంటారా, లేకపోతే పూర్తిగా ఇండిపెండెంట్? రిటర్నింగ్ ఆఫీసర్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ మీద పనిచేస్తాడు. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, అంతే కదా.
కాన్స్టిట్యూషనల్ బాడీ నువ్వు ఓడిపోయినంత మాత్రాన నీ నామినేషన్ రిజెక్షన్ అయినంత మాత్రాన కాన్స్టిట్యూషన్ బాడీ యొక్క శాంక్టిటీని క్వశ్చన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసిన ఎలక్షన్స్లో నువ్వు కర్ణాటకలో గెలుస్తావు, తమిళనాడులో గెలుస్తావు, కేరళలో గెలుస్తావు, తెలంగాణలో గెలిచినావు. అప్పుడు మాత్రం ఇదేమో ఇండిపెండెంట్ బాడీ అని డిక్లేర్ చేసుకుంటూ నీకు నామినేషన్ రిజెక్ట్ అయ్యి అది నీ తప్పిదం వల్ల రిజెక్ట్ అయితే మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బయాస్డ్ యాక్ట్ చేస్తుందని చెప్పడం తప్పు. రెండో తప్పు, ఎనీ ఎలక్షన్ ప్రొసీజర్లో నీ నామినేషన్ రిజెక్ట్ అయినా, నీకు రిజల్ట్ సాటిస్ఫాక్టరీ లేకున్నా, లేకుంటే ఓటింగ్ ప్రాసెస్లో నీకు నమ్మకం లేకపోయినా, లేదంటే ఎలక్షన్ నామినేషన్ అఫిడవిట్లో సరైన వివరాలు పొందుపరచలేదు అని నీకు అనుమానం వచ్చినా, వాట్ ఈస్ ద రెమెడీ తెలుసా? ఎలక్షన్ పిటిషన్. ఓకే. ఎలక్షన్ అయిన ప్రొసీజర్ కంప్లీట్ అయిన 45 days లోపల యూ హ్యావ్ టు ఫైల్ ఎలక్షన్ పిటిషన్ బిఫోర్ హైకోర్టు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మీనాక్షి నటరాజన్ ఏం చేసింది? ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టులో మీరు పిటిషన్ ఫైల్ చేసింది. ఆర్టికల్ 32 ఏం చెప్తుంది? దేశ ప్రజలు సిటిజన్స్ ఆఫ్ ఇండియా యొక్క లైఫ్ అండ్ లిబర్టీ అంటే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి అన్నప్పుడు మాత్రమే ఆర్టికల్ 32 పనికొస్తుంది. అది కూడా వెకేషన్లు ఉన్న సుప్రీంకోర్టు దగ్గరకు పోయి కోర్టు వేసేసారు. సుప్రీంకోర్టు సింపుల్గా చెప్పింది, ఆర్టికల్ 32 పర్వ్యూ కాదు ఇది. ఎలక్షన్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. యాజ్ పర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఎలక్షన్ ఈజ్ అ స్టాట్యుటరీ రైట్. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, దాన్ని సేఫ్గార్డ్ చేయడానికి యూ కాంట్ యూస్ ఆర్టికల్ 32 పిటిషన్ అని చెప్పి కొటేషన్. అంటే ఒక పర్సన్ నామినేషన్ని రిజెక్ట్ చేస్తే, అంటే ఇప్పుడు ఎవరైతే ఇంకా పొజిషన్లో ఉన్నారో, అంటే సెలక్షన్ చేసుకోవాలి ప్రజలు, ముగ్గురు ఉన్నారనుకోండి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నామినేషన్ని రిజెక్ట్ చేసింది, ఆమెకి ఓట్లు వేయాలి అనుకున్న ప్రజలు ఉంటారు. అంటే వాళ్ళని డివైడ్ చేయడానికి అనేది అంతా, అంటే మిగతా దానికి అలాంటిది ఏమి ఉండదు. ఇట్లా ఎట్లా ఉంటుందంటే, నామినేషన్ ఫామ్ కరెక్ట్గా ఫిల్ చేస్తేనే ఎలక్షన్లో ఎలిజిబుల్ క్యాండిడేట్ అవుతారు. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తేనే కాలేజీలో అడ్మిషన్ వస్తుంది. అడ్మిషన్ ఫామ్ ఫిలప్ మీకు ఆశ ఉంటుంది కాలేజీలో జాయిన్ కావాలని. దాన్ని రిజెక్ట్ చేయడం వల్ల జనాలకి ఇంకో వేరే ఆప్షన్ దొరకదు కదా. అంటే జనాలకు ఓటేసే జనాలకు వీళ్ళ క్రిమినాలిటీస్ తెలపడానికే ఆ కాలం పెట్టారు. ఆ కాలంలో మీరు తప్పు ఇన్ఫర్మేషన్ రాశారు. అది తప్పు ఇన్ఫర్మేషన్ అని ఎట్లా తెలిసింది? కాంగ్రెస్ పార్టీ వల్ల లీక్ చేసారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి అక్కడున్న క్యాండిడేట్ రిటర్నింగ్ ఆఫీసర్కి నాలెడ్జ్లోకి తీసుకుపోయాడు. ఈ స్కూట్నీలో ఇది వెరిఫై చేయండి, ఈమె మీద ఒక క్రిమినల్ కేసు పెండింగ్ ఉంది హైదరాబాద్లో కోర్టులో, షీ హాజ్ నాట్ డిస్క్లోజ్ ద సేమ్ అని చెప్పేసరికి వెన్ హీ హాజ్ క్రాస్ చెక్డ్ ఇట్ వాస్ కరెక్ట్. ఆయన క్వశ్చన్ చేసి రిజెక్ట్ చేసేసిండు. రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్షన్ ఆర్డర్లో ఉంది క్లియర్గా. ఇట్లాంటి కేసులు భారతదేశ ఎన్నికల మీద ఆ నమ్మకాన్ని, ప్రజలకునే నమ్మకాన్ని దెబ్బతీయమంటారా? తీయదు, నమ్మకాలు బలపరుస్తాయి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ప్రొసీజర్ ప్రకారం కరెక్టే పనిచేస్తూ ఉంది, బయాసుడ్గా చేస్తలేదు. ఏంటిది ప్రొసీజరు? ఎలక్షన్ కాండక్ట్ రూల్స్ 2018 ప్రకారము ప్రతి ఒక్క క్యాండిడేట్ తన పైన పెండింగ్లో ఉన్న అన్ని క్రిమినల్ ప్రొసీడింగ్స్ డిస్క్లోజ్ చేయాలని ఉంది. ఆమె డిస్క్లోజ్ చేయలేదు కాబట్టి రిజెక్ట్ చేసిండ్రు. కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద నమ్మకాన్ని పెంచుతాయి, అవి తగ్గించవు. అంటే ఇన్సిడెంట్ తర్వాత ఎలక్షన్ అఫిడవిట్లో ఏదైతే ఉంటుందో ఇప్పుడున్నటువంటిదే ఉండొచ్చా, ఇంకా కఠినమైనటువంటిది ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని మేము 70 ఏళ్ళు పాలించినాం, మా వల్లనే ఇవన్నీ వచ్చినాయి, మేమే దేశాన్ని డెవలప్ చేసినాం అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళకు ఎలక్షన్ నామినేషన్ ఫామ్ నింపరాదని చెప్తున్నాను. ప్రాపర్గా రూల్స్ ప్రకారం నామినేషన్ ఫామ్ ఫిలప్ చేయలేక రాదు. ఫస్ట్ లెర్న్ టు ఫిలప్ ఏ నామినేషన్ ఫామ్. ఫిలప్ చేయడం రాకుండా ఎన్ని రోజులు చేశారంటారా? ఇన్ని రోజులు నడిచిందేమో, మరి ఇప్పుడు నడచలేదు. ఎందుకు? ఇన్ని రోజులు మోసం చేసి నడిపించారు. ఎలక్షన్ నీకు అక్కడ కేసు పెండింగ్ ఉంది, నీకు నాలెడ్జ్ ఉంది, నువ్వు వాళ్ళ అడ్వకేట్ని పెట్టుకుంటావు, కౌంటర్లు వేస్తావు, అఫిడవిట్లో వచ్చి కేసు పెండింగ్ లేదని ఎట్లా రాస్తావు? మీరేమో కాంగ్రెస్ అని చెప్తున్నారు, బట్ కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా బీజేపీ వాళ్ళు కుట్రంటున్నారు. మరి చెప్పాను కదా, కాంగ్రెస్ అండ్ రాహుల్ గాంధీ ఈజ్ అ వెరీ ఓల్డ్ బ్యాడ్ హ్యాబిట్. వారు ఎలక్షన్ బ్యాటిల్ కానీ లీగల్ బ్యాటిల్ కానీ ఓడిపోయినప్పుడల్లా దే ప్లే వికింగ్ కార్డ్. ఫస్ట్ ఈవీఎం చోరీ అన్నారు, ఈవీఎం చోరీ ఫెయిల్ అయ్యింది. ఓట్ చోరీ అన్నారు, అది ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు సీట్ చోరీ అంటున్నారు. కాంగ్రెస్ అండ్ రాహుల్ గాంధీ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తారో అది తెలుసుకొని దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. అంతేగాని నువ్వు కాన్స్టిట్యూషనల్ బాడీస్ని, ఎలక్షన్ కమిషనర్ని, సుప్రీంకోర్టులను, డెమోక్రటిక్ ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంట్స్ని క్రిటిసైజ్ చేసినంత మాత్రాన ఇక్కడ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నిజంగా బీజేపీ ఈ ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి ఉంటే ఈ దేశంలో ఇక్కడ కాంగ్రెస్ గెలిచేది కాదు. గెలుస్తుండేనా? చెప్పండి. అలా గెలిస్తే జనాలు తిరగబడతారు కదా. నేను ఏం చెప్తున్నా మీకు, నిజంగా అది చేసి ఉంటే
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో సారీ మా కేరళలో గెలిచేది కాదు కదా! హ్మ్. ఈ డెమోక్రసీగా ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ. ప్రతిసారి ఎలక్షన్ కమిషన్‌ని క్వెషన్ చేసి, ప్రతిసారి బీజేపీ ఎంచక ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పి, మీరు ఎవరిని డిఫైమ్ చేస్తున్నారంటే, కాన్స్టిట్యూషన్‌ని గవర్న్ చేసేటువంటి ఒక ఇండిపెండెంట్ అథారిటీని మీరు క్వెషన్ చేస్తున్నారు. దాని యొక్క శాంక్టిటీని తగ్గిస్తున్నారు అంటున్నా. రేపు అదే అథారిటీ కండక్ట్ చేసే ఎలక్షన్స్‌లో మళ్ళీ మీరే కండక్ట్ చేస్తారు, మీరే గెలవచ్చు. హ్మ్. అంతే కదా! టైం ఎప్పుడు ఇట్లా ఉండదు కదా! మీరు గెలవచ్చేమో. దానికోసం యూ కాంట్ క్వెషన్ ఆర్ డిమీన్ ద శాంక్టిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎలక్టెడ్ బాడీస్. హ్మ్. అవి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎలక్ట్ అయినాయి. ఈ దేశంలో డెమోక్రసీని నిలబెట్టడానికి ప్రాపర్ ప్రొసీజర్‌లో డెమోక్రటికల్ ప్రొసీజర్ జరగాలని చెప్పి, ఎలక్షన్ జరగాలని చెప్పి పనిచేసేటువంటి బాడీస్ అవి. హ్మ్. ఎలక్షన్ కమిషన్ తప్పుడు నిర్ణయం తీసుకుందా లేదా అనేది మీరు ఎలక్షన్ పిటిషన్ వేసి ఆ ప్రాపర్ ట్రిబ్యునల్‌లో ఫైట్ చేయండి. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ నువ్వు ఫార్మ్ 26లో నువ్వు డిస్క్లోజర్ చేయవు. కానీ నామినేషన్ రిజెక్ట్ చేయొద్దంటే ఎట్లా? హ్మ్. ఈరోజు ఇన్ని మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. లేకపోతే 70 ఏళ్ళు అట్లనే రూల్ చేసింది కాంగ్రెస్. హ్మ్. అంటే మీనాక్షి నటరాజన్ కేసును సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. దీనికి గల రీజన్ ఏంటండి? చెప్పాను కదా మీకు ఇప్పుడే. హ్మ్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 32 కింద ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ మాత్రమే ఎంటర్టైన్ చేయడానికి వస్తుంది. హ్మ్. ఎలక్షన్ రిజెక్షన్లో, ఎలక్షన్ ప్రాసెస్లో నామినేషన్ రిజెక్షన్ని ఛాలెంజ్ చేయాలంటే ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. ఓకే. కాబట్టి ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం అనేది స్టాట్యుటరీ రైట్ హ్మ్. మాత్రమే, అది ఫండమెంటల్ రైట్ కాదు కాబట్టి హ్మ్. పోయి ఎలక్షన్ పిటిషన్ వేసుకోమని రిజెక్ట్ చేసింది. హ్మ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఫామ్ 26 ప్రిస్క్రైబ్ చేసిన కాలంలో నువ్వు ఫిలప్ చేయలేదు. ఫిలప్ చేసి ఉంటే నా రిజెక్ట్ చేసిందంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. నువ్వు ఫిలప్ చేయలే. హ్మ్. ఏం రాసినావు? నో క్రిమినల్ కేసెస్ పెండింగ్ అని రాసినావు. హ్మ్. ఎప్పుడు? క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉండగా, నీకు నాలెడ్జ్ ఉండగా. హ్మ్. మరి దీని విషయాన్ని ఎవరు చెప్పాలి? చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ చెప్పాలి. హ్మ్. ఈ నామినేషన్ ఫామ్ ఈ క్యాండిడేట్గా నిలబెట్టింది ఎవరండి? మీనాక్షి నటరాజన్ని, కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఓటుతో గెలుద్దాం అనుకుని? కాంగ్రెస్ వాళ్ళ ఓట్లతోటి. ఎవరు బీఫామ్ ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ. ఎవరు నింపిరు ఫాము? కాంగ్రెస్ పార్టీ. ఎవరు తప్పు నింపిరు? కాంగ్రెస్ పార్టీ. ఎవరు రిజెక్ట్ కారణమైనరు? కాంగ్రెస్ పార్టీ. ఎవరు బద్నాం చేస్తారు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ని? కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా? దీంట్లో నేను ఇంతవరకు ఎన్నిసార్లు తీసుకున్న పేర్లు నిజంగా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు కాదా? నామినేషన్ టికెట్ ఇచ్చి బీఫామ్‌లో కరెక్ట్ నింపుతావు, నామినేషన్ ఫామ్ నువ్వు తప్పు నింపుతావు. తెలిసినాక కూడా హ్మ్. ఆ లీకేజ్ ఇచ్చింది నువ్వే. రిజెక్ట్ అయిన తర్వాత బద్నాం చేసేది నువ్వే. పోనీ సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 32 కింద ఎవరు పోయారండి? కాంగ్రెస్ పార్టీ. హ్మ్. ఎలక్షన్ పిటిషన్ వేయాలని తెలియదా? రిజెక్ట్ అయిన తర్వాత బద్నాం ఎవరు చేస్తున్నావు? కాంగ్రెస్ పార్టీ. కావాలని అందుకే చెప్తున్నా చేస్తున్నట్టున్నారా? నేను. అంతే ఏమంటున్నానంటే 70 సంవత్సరాలు నువ్వు మోసం చేసి పాలించినవేమో అప్పుడు. హ్మ్. సోషల్ మీడియా లేక, అవేర్‌నెస్ లేక. ఎప్పుడైతే సోషల్ మీడియా 2014, 12, 13 నుంచి ఎప్పుడైతే సోషల్ మీడియా రెవల్యూషన్ వచ్చిందో అప్పుడు కాంగ్రెస్ పతనం స్టార్ట్ అయింది. ఎందుకంటే నాలెడ్జ్ వస్తుంది జనాలకు, అవేర్ అవుతున్నారు, హ్మ్. తెలుసుకుంటున్నారు విషయాలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. అయితే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత బేసిక్‌గా నాలెడ్జ్ కంటే ఎక్కువ మతాల మధ్య చర్చ జరుగుతుంది అనేది కూడా ఒక అది టాక్ మిస్‌యూజ్ ఉంది. చేసే వాళ్ళు ఉంటారు. ప్రతిదానికి గుడ్‌కి బ్యాడ్ కూడా ఉంటుంది కదా! హ్మ్. వన్ పార్ట్ ఇది జరుగుతుంది. అది మిస్‌యూజ్ చేసే వాళ్ళు మిస్‌యూజ్ చేస్తున్నారు. అంటే ఈ కేసు ఇప్పుడు ఇది మీనాక్షి నటరాజన్ కేసు ఏదైతే ఉందో, ఇప్పుడు ఈవిడ ఒక్కడికే ఇట్లా జరిగే అవకాశం ఉందా? లేకపోతే చట్టం చాలా ఈ అందరికీ చరిత్రలో సమానమే అన్నట్టు? చరిత్రలో చాలామంది నామినేషన్స్ రిజెక్ట్ అయ్యాయి. హ్మ్. చాలామంది నామినేషన్స్ రిజెక్ట్ అయ్యాయి. ఎందుకు అంటే నీకు అప్లికేబుల్ కాదనుకోండి కాలము, నువ్వు డాష్ పెట్టడానికి లేదు ఫామ్ 26లో. నువ్వు నాట్ అప్లికేబుల్ రాయాలి. హ్మ్. ఆ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి నింపేటప్పుడు. హ్మ్. అది లేక రిజెక్షన్ చాలా అవుతాయి. సో ఫైనల్లీ ఏం చెప్తారండి ఈ కేసు గురించి? ఈ కేసు కర్త, కర్మ, క్రియ, హ్మ్. పాపం మొత్తం కాంగ్రెస్‌దే. బీజేపీకి సంబంధం కాంగ్రెసు లేదంటారు. కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ తన ఒక గాంధేయవాది అని చెప్పుకొని, ఒక సీనియర్ నాయకురాలు, ఏఏసీ జనరల్ సెక్రటరీ అని చెప్పి మీనాక్షి నటరాజన్ లైఫ్‌ను ముంచేసింది కాంగ్రెస్ పార్టీ. హ్మ్. కాంగ్రెస్ పార్టీ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఆల్ ది డీడ్స్ విచ్ హావ్ హ్యాపెండ్ ఇన్ దిస్ ఎలక్షన్ ప్రాసెస్, రాజ్యసభ ఎలక్షన్. అంటే మనది ప్రజాస్వామ్యంలో సాంకేతిక లోపాల వల్ల ఇట్లా జరగడం అనేది ప్రజాస్వామ్యాన్ని సాంకేతిక లోపం వల్ల అని చెప్పడానికి లేదు. హ్మ్. ప్రజాస్వామ్యం ఎప్పుడు కాపాడబడుతుంది అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడితేనే ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. హ్మ్. వాట్ ఈస్ ప్రజాస్వామ్యం? డెమోక్రసీ. నీకు డెమోక్రసీ ఎలక్షన్లో నీకు అవకాశం ఇచ్చిర్రు కంటెస్ట్ చేయనీకి. హ్మ్. నీకు అవకాశం ఉండే. నువ్వు నామినేషన్ ఫార్మ్ చేసి ఫిలప్ చేసేటప్పుడే నువ్వు తప్పుడు సమాచారం ఇచ్చినావు కదా! హ్మ్. సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్టా కాదా? మరి అది
అట్లా సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ చేసి నువ్వు డెమోక్రసీని గెలిపిస్తావా? ఉమ్, గెలిపించలేవు కదా. నిజం చెప్పాలి. యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరా ప్రజలు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఉమ్, నీ మీద క్రిమినల్ కేసు ఉంటే క్రిమినల్ కేసు నేను రాయాల్సిందే. ఛార్జెస్ ఫ్రేమ్ కావాలనే రీజన్ చూపించే దాంట్లో ఛార్జెస్ ఫ్రేమా నాటా కూడా అడుగుతుంది. నాట్ అని రాయాల్సిండే. డీటెయిల్స్ అన్ని రాసి ఛార్జెస్ నాట్ ఫ్రేమ్డ్ అని రాసేదండి. యాక్సెప్ట్ అవుతుంది నామినేషన్. ఇక్కడ అబద్ధాలు చెప్పి ఉన్న నిజాలను సపరేట్ చేసేసి నువ్వు డెమోక్రసీని కల్పించే ప్రయత్నం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి, ఉమ్. ముఖ్యంగా రాహుల్ గాంధీ. అంటే ఇప్పుడు మీరంతా చెప్పిన దాన్ని బట్టి వింటే జనాలకి క్లియర్గా అర్థమవుతుంది అంటే వాట్ దే ఆర్ పోర్ట్రేయింగ్ అనేది. దీని కర్త కర్మ క్రియ కాంగ్రెస్ పార్టీ. ఎనీహౌ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.